అనగనగనగనగనగనగా ఒక అడవి. అడవికి అంటే అడవిలో ఉన్న జంతువులను వేటాడడానికి వస్తున్న చాలామంది బోయే వాళ్ళలో నిషాదుడు కూడా ఉన్నాడు. నిషాదుడు ప్రతిరోజు అడవికి వెళ్ళి వేటాడి జంతువుల్ని పట్టి తినటం అతని అలవాటు అన్నమాట. అలాగే ఒకరోజు అతను వేటాడడానికి అడవికి వెళ్ళాడు. కొమ్మ మీద ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షుల్ని చూశాడు. చూసి అమ్మయ్య నాకు ఇవాళ భోజనం దొరికింది అనుకున్నాడు. మరి బాణంతో ఆ 2 పక్షుల్లో ఒక పక్షిని కొట్టి చంపి వెళ్ళి తీసుకోవటానికి వెళ్ళాడనమాట. ఈ లోపల ఆ 2 క్రౌంచ పక్షుల్లో మరో పక్షి ఉంది కదా, ఆ పక్షి అయ్యో నా భార్య పోయింది కదా అనే శోకంతో ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది. ఇదంతా చూస్తున్న మరో ఆటవిక బోయేవాడు శోకం తట్టుకోలేక, ఎంత దయనీయమైన పరిస్థితి ఇది, ప్రేమ, ఎడబాటు, బాధ వీటన్నింటితోనూ ఆ 2 పక్షులు అలా ప్రాణాలు వదిలేసాయి కదా అని అనుకుంటూ శోకతప్తుడయ్యాడు. శోకతప్తుడు అయితే ఆ శోకంలో నుంచి ఆయన నాలుక మీద మొట్టమొదటిసారిగా ఒక శ్లోకం పుట్టింది. ఆ శ్లోకమే మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక మవధీహి కామమోహితం. ఈ శ్లోకం రాసినటువంటి వారు వాల్మీకి, ఆ బోయేవాడే వాల్మీకి. ఆయన రాసిన ఈ శ్లోకం శోకంలో నుంచి పుట్టింది. ఈ శ్లోకమే ఆయన రామాయణం రాయటానికి ప్రేరణ అయింది. ఆ రామాయణమే మన జీవితంలో ధార్మిక పారాయణమైంది. చూసారా, శోకానికి ఉన్నటువంటి పవర్ అటువంటిది. శోకానికి అంత చరిత్ర ఉంది. అలాగే మన సినిమాల్లో వచ్చినటువంటి శోకంలోంచి వచ్చినటువంటి పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పాటల మధ్య పోటీయే ఈనాటి ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈ వారం ఎపిసోడ్. కార్యక్రమం వీక్షిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. మధురమైన మెలడీతో కూడుకున్నటువంటి మనసుకి సంబంధించినటువంటి బాధాతప్తమైన పాటల్ని ప్రజెంట్ చేయడానికి వస్తున్న మా పార్టిసిపెంట్స్ అందరికీ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతున్నాను. అలాగే కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టిస్తున్న న్యాయ నిర్ణేతలు శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, శ్రీమతి ఎస్పి శైలజ్ గారికి కార్యక్రమం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. చూసారా, ఇన్ని ఎపిసోడ్ల నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు కదా, సెమీఫైనల్స్కి వచ్చేసాం. అంటే ఈ ఎపిసోడ్లో 6 పార్టిసిపేట్ చేస్తుంటే 5 నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తారు. ఆ 5 నుంచి ఇంకొకళ్ళు ఆగిపోతే 4 ఫైనల్స్కి వెళ్ళబోతున్నారు. ఫైనల్స్కి వెళ్ళే ఆ 4 ఏంటో తెలియాలి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా పర్ఫామ్ చేయగలగాలి. ఆ శక్తిని భగవంతుడు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటూ ఈనాటి ఈ కాంపిటీషన్లో నేను మొట్టమొదటిగా ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నటువంటి గాయకుడు ప్రవీణ్. ప్రవీణ్, నువ్వే పాట పాడుతున్నావో అడగబోయే లోపు, సరే ముందు చెప్పినట్టుగానే అనౌన్స్ చేసినట్టుగానే, అంటే బాధగా ఉండే పాటలు పాడమన్నాం కానీ బాధగా ఉండి పాడమని చెప్పలేదు. ఓకే, ఆ పాట పాడుతూనే అంటే పల్లవి చరణం ఒక సాడ్ సాంగ్ పాడి ఇమీడియట్గా వాళ్ళ మూడ్ చేంజ్ చేసుకోవడానికి, మన మూడ్ చేంజ్ చేయడానికి ఒక హుషారెక్కించే పాట కూడా పాడాలి. కాకపోతే ఇది పల్లవి చరణం పాడితే, అది ఓన్లీ పల్లవి పాడితే సరిపోతుంది. తెలుసు కదా? తెలుసు మేడం. సో ఈ 2 పాటలు ఎలా ప్రజెంట్ చేస్తానండి, ఇదే ఈ కాంపిటీషన్. మరి నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట ఏంటి? నేను పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన, సముద్రాల గారు రచించి టీవీ రాజు గారు స్వరపరిచిన అమ్మ అని ఆ రచన ఆలకించవే అమ్మ అనే పాట పాడుతున్నాను మేడం. అలాగే హుషారు గీతం అల్లరి అల్లుడు చిత్రం నుంచి బాలు గారు పాడిన మచిలీపట్నం మాయా బజార్ అనే పాట. దీనికి రచన వేటూరి గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు. ఓకే ప్రవీణ్, మీతోనే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్, మీతోనే సెమీఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి. గుడ్ లక్. అమ్మా
అమ్మా అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా, నీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా. మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా, మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా. నన్ను మన్నిల్చగరారమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మా అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మ, అమ్మా ఆలకించవేమమ్మా అమ్మా 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 అమ్మా. నాన్న ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాభ్య పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలినామృతచరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము. అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరమ్ముల కెడమై తపిల్చువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన లేరే. నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నానా అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా. కొట్టవై సోడా మచిలీపట్నం మచిలీపట్నం మాయ బజార్ బ్యాట్నీకొస్తే మాటేశా. మచిలీపట్నం మాయ బజార్ బ్యాట్నీకొస్తే మాటేశా. చెన్నపట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా. గిటారు సోకుల గిటారు మీటి మిఠాయి పొట్లం కాజేశా.
మరదలుపల్లి సెంటర్లో నా మడతామల్చం వాల్ చేశా మజిలీపట్నం మాయా బజార్ మట్నీకొస్తే మాటేశా చెన్నపట్నం చైన బజార్ షాపింగ్కొస్తే సైటేశా ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము. ప్రవీణ్, ఒక ప్రొఫెషనల్ సింగర్ కావాల్సిన లక్షణాలన్నీ మీకున్నాయి. మొదటి పాట పాడటం, ఎక్స్ప్రెషన్తో పాడటం మామూలే, కానీ చిన్న చిన్న చోట్ల ఏడుపులు, చోక్ అవ్వటం, ఇవన్నీ కూడా ప్రతి వాయిస్కి రాదు. అది ఎక్స్ప్రెషన్స్తో పాడొచ్చు, కానీ ఇలాంటివన్నీ పాడి మెప్పించడం చాలా కష్టం. అందులో ఘంటసాల మాస్టర్ గారు ఇలాంటి పాటలు పాడటంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. ఆ దైన్యం, ఆర్ద్రత, అది నిజంగా మీరు దాదాపు 70% న్యాయం చేకూర్చారు ఆ పాటకి. చాలా చాలా బాగా పాడారు. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటి తెలుసా, మీరు ఆ పాట పాడి ఇమ్మీడియట్గా ఈ పాట తీసుకున్నారు. ఎక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అది చాలా చాలా నచ్చింది నాకు. చాలా బాగా పాడారు. ఒక చిన్న విషయం చెప్పాలి మేడం. చెప్పండి. నేను ఇలా పాడగలుగుతున్నానంటే ముఖ్యంగా మా 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 అమ్మ మా అమ్మగారు మా నాన్నగారి యొక్క ప్రోత్సాహం మేడం. మీరు ఇలా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ జనరేషన్ పిల్లలందరూ ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పాట విన్నారు కదా. నేను పాడిన ఈ పాట మీకు నచ్చినట్లయితే నాకు ఓట్ చేయండి. దానికోసం ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PRAVEEN ప్రవీణ్ అని టైప్ చేసి 5600-606కి SMS చేసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాలు ఆల్మోస్ట్ అంటే ఇంకా ఈ 2 ఎపిసోడ్ల తర్వాత మీరు ఫైనల్సే చూడబోతున్నారు. ఇక్కడి వరకు రావటానికి స్టార్టింగ్ నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ క్రెడిట్ దక్కుతుంది. కెమెరామెన్ దగ్గర నుంచి, లైట్ బాయ్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి, ఎవరైనా సరే ఈ కార్యక్రమం నిజంగా మీ అందరి మనసుల్లోనూ ఒక సుస్థిరమైన స్థానం. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటామా లేదా అన్న సంగతి పక్కన పెడితే, దీనికి అంటే ఈ స్థాయికి రావడానికి అందరి కృషి, అందరి పట్టుదల, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ అస్ ఆఫ్ కోర్స్. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ తేజస్విని. ఏ పాట? సరే, ఏ పాట పల్లవి చరణం, ఏ పాట పల్లవి? నేను దళపతి మూవీలోంచి ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఆడజన్మకు ఎన్ని శోకాలు, తర్వాత ఖుషి చిత్రం నుంచి గజ్జెగల్లం అన్నది. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆడజన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో, ఆడజన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో, సాగని నా పాట ఎటు సాగునో నీ పాట, ఇది కాదా దేవుని ఆట, ఆడజన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో.
కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో గజ్జెగల్లు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరో ఊరు కల్లు మన్నాదిరో హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ రామ చక్కాని చిలక మీద ఉప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి ఒకేటి చెంగు చెంగు గజ్జెగల్లు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరో ఊరు కల్లు మన్నాదిరో తారణన్ననన్నననా 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 థ్యాంక్ యూ. గజ్జిగల్లు మన్నాదిరో అని పాట పాడినప్పుడు వాయిస్లో ఏదైతే ఉందో అంటే ఆ పాటకు ఆ ప్రొజెక్షన్ ఉండాలి. అయితే అంత ఎనర్జీ లెవెల్ దానికి ఏమని నేను అడగట్లేదు, కానీ ఆ ప్రీవియస్ సాంగ్లో కూడా ఇంకొంచెం ఎనర్జీ ఉండొచ్చు అనిపించింది పాడిన దానికన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తేజస్విని బాగుంది. తేజస్విని పాట బాగుంది, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు. ఆ పాటలో చిన్న చిన్న గమకాలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయి పాడిన శృతి ఒకసారి ఇవ్వరా? ఫస్ట్ సాంగ్ లారి రీ 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 తరేరా రా రా తరరా రీ రీ తరరా రా రా లారి రా 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 తరరా రా 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 రా. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి, ఈసారి బాగా వినండి. మీరు ఫోకస్ చేయండి, ఇంకా బాగా పాడడానికి ప్రయత్నించండి. ష్యూర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పాట మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TE చేయు తేజు అని టైప్ చేసి 5600-606కి SMS చేయండి. థ్యాంక్ యూ. మొదటి 2 పాటలు వినేసాం. 3వ పాటగా మరో బాధాకరమైన పాట అని నేను అన్ను. బాధలో కూడా సంతోషమైన బాధ ఉంటుంది, బాధతో కూడిన బాధ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఏ బాధను ప్రజెంట్ చేయడానికి మన ముందుకు వస్తున్నాడో రేవంత్. నమస్తే మ్యామ్. రేవంత్, చెప్పండి. ఏ పాటలు సెలెక్ట్ చేసుకున్నావు? నేను పద్మభూషణ్ జయసుదాస్ గారు పాడిన గాలివానలో వాననీటిలో అనే పాట పాడబోతున్నాను. ఈ పాట స్వయంవరం సినిమాలో ఉంది. ఆ తర్వాత వెంటనే చింతకాయల సినిమా నుంచి నై చూడం గారు అనే పాట పాడబోతున్నాను. శంకర్ మాధవ్ గారు పాడి. చింతకాయల సినిమానా? చింతకాయల రవియా? ఓకే, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ
అని తెలుసు. ఓ అటు వరద పొంగువని తెలుసు. ఇది జోరు గాలి అని తెలుసు. అటు వరద పొంగువని తెలుసు. హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు. అది జోరు వాన అని తెలుసు. ఓ ఇవి నీటి సుడులని తెలుసు. అది జోరు వాన అని తెలుసు. ఇవి నీటి సుడులని తెలుసు. జోరు వానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ ఓ నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే, నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే, నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే, నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే. ముందు ముందు నువ్వు పోతే వెనక వెనక నేను వస్తా, షాకు మీద షాకు ఇస్తా నై చొడుంగా రే. ఏడగేడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా, ఊపిరాడకుండా చేస్తా నై చొడుంగా రే. టెన్షన్ పెట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం, టార్చర్ పెట్టిస్తా నై చొడుంగా రే. నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే, నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే, నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే, నై చొడుంగా నై చొడుంగా నై చొడుంగా రే. ఓ సునీత ఓ సునీత సున సున సునీత, తక దిమిత తికమక మక పెడత. ఓ సునీత సున సున సునీత, అడుగెడత తక దిమిత లైఫుల చెడగొడత. రేవంత్, ఫస్ట్ సాంగ్ తెలిసే ఉంటుంది కదా మీకు. ఆ పాట పాడడం చాలా కష్టం, యాక్చువల్గా చాలా ఈజీగా అనుకుంటాం ఆ పాటని. అంటే ఎక్కువ సస్టైన్ ఆ పాటలో ఉంది. తర్వాత టిపికల్ జేసుదాస్ గారి గమకాలు ఉన్నాయి. సో ఈ పాట తీసుకునేటప్పుడే ముందు మీరు ఆలోచించగలిగి ఉండాలి, ఆ గమకాలు మనకు పడతాయా లేదా అని. సో అది ఆ గమకం వచ్చినప్పుడల్లా మీకు ఒక హెసిటేషన్ ఉంది, వస్తుందో రాదు వస్తుందో రాదు, అవునా? సో అలా డౌట్ ఉన్నప్పుడు మటుకు ఇలాంటి సాంగ్స్ని అటెంప్ట్ చేయకండి. మీకు పెద్ద ప్లస్ పాయింట్ మీ వాయిస్, మీరు డెఫినెట్గా మంచి సింగర్ అవుతారు ఈ వాయిస్తో. పాటలో అంటే పాట పాడుతున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ కనిపించింది నాకు. ఫస్ట్ సాంగ్ పాడుతున్నప్పుడు మధ్యలో కిచ్ అది అంటే ఒక దగ్గర బ్రేక్ అయింది వాయిస్. అంటే కాంపిటీషన్ కాబట్టి మొత్తం అన్నీ చెప్పాలి, అదొకటి రాకుండా ఉంటే బాగుందేమో అనిపించింది. మేడం చెప్పినట్టు రేవంత్ వాయిసే రేవంత్ పెద్ద ప్లస్. అయితే లక్కీలీ ఏంటంటే గ్రాఫ్ ఏదైతే పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు వచ్చిందో అది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో యూ కవర్డ్ దట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పాట కనుక మీ మనసుని తట్టినట్టయితే వెంటనే మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రేవంత్ అని టైప్ చేసి 56006006కి SMS చేసి నన్ను ఫర్దర్ రోజు పంపిస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏమీ అవకాశం ఇవ్వనటువంటి రౌండ్ ఇది. ఏం మాట్లాడతాం? మొట్టమొదటి పాటకి ఫ్లాట్ అయిపోయాం, రెండో పాటకి ఆలోచనలో పడ్డాం, మూడో పాటకి కొంచెం సర్దుకున్నాము, నాలుగో పాటకి ఏమవుతున్నామో మనం ఏం జరుగుతుందో చూద్దాము. మీ అందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఆ చప్పట్ల మధ్యలో శ్రావణ భార్గవిని ఇక్కడికి పిలుస్తున్నాను. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను దేవదాస్ చిత్రంలో నుంచి తానే మారిన అనే పాట సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పాట పాడిన వారు శ్రీ రావుబారి సరస్వతీదేవి గారు.
దీన్ని రచించిన వారు సముద్రాల గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్షన్ చేసిన వారు సి సుబ్బరామన్ గారు. తర్వాత ఒక పల్లవి పాడాలి కదా, ఫాస్ట్ బీట్. ఫాస్ట్ బీట్ నిన్నే పెళ్ళాడతా చిత్రంలోంచి గ్రీకు వీరుడు సాంగ్. కరెక్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావా? గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. తానే మారినా గుణమే మారినా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా తానే మారినా గుణమే మారినా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే నిలువెల్ల వెళ్ళనాయే నిట్టూర్పేతుదాయే ఏది లేని పేదైపోయి తీరాయినా తానే మారినా గుణమే మారినా దారి తెన్నులేనే లేక ఈ తీరాయినా గ్రీకు వీరుడు నరకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కొట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు ఏమి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు రెప్ప మూసినా ఏ టైపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని ఫస్ట్ పార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెకండ్ పార్ట్లో కవర్ చేసినట్టు అనిపించింది నాకు. బట్ సెకండ్ సాంగ్ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. భార్గవి, మొదటి పాట మీద మీకు డౌట్స్ ఉండాలి కదా, లిరిక్స్ కానీ ఏదన్నా. తర్వాత పల్లవిలో ప్రతి లైను ఎండింగ్ ఎందుకు వెబ్రెట్టో బాగా వాయిస్ కొంచెం అంటే వణుకుతున్నట్టుగా విబ్రెట్టో అంటారు కదా, అది ఎక్కువగా ఆ పాటలో అంత లేదు. మీ లెవెల్కి మీరు కరెక్ట్గా పాడారు, మీ వాయిస్కి అది బాగుంది కరెక్ట్గా. కానీ ఎంత సాఫ్ట్గా పాడితే ఆ పాట అంత అందంగా ఉంటుంది. కోర్స్ ఇంకా సెకండ్ సాంగ్ గురించి నేనేం చెప్పను, అది చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాయిస్కి ఆ పాటకి కరెక్ట్ అది. దాని మార్కులు దానివే, దీని మార్కులు దీనిదే. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నా పాథోస్ సాంగ్ ఇంకా హుషారు సాంగ్ విన్నారు కదండి, రెండిట్లో ఏ సాంగ్ నచ్చినా రెండిటికి సరిపడా ఓట్స్ చేయండి. నాకు ఓట్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRAV శ్రావ్ అని టైప్ చేసి 5600-606కి SMS చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. మంచి మంచి పాటలు వింటున్నాం. మరో మంచి పాట ప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వస్తున్నటువంటి గాయకుడు వంశీధర్. మీరు సెలెక్ట్ చేసుకున్న పాటలు. నేను ప్యాథోస్ రౌండ్లో ప్రేమ చిత్రం నుండి ఆత్రేయ గారు రచించి ఇళయరాజా గారు స్వరపరిచి బాలు గారు ఆలపించిన ప్రియతమ నా హృదయమా అనే పాట పాడుతున్నాను. అలాగే ఫాస్ట్ బీట్ సాంగ్ ఏమో జై చిరంజీవ చిత్రం నుండి తిల్లాన ధీంతనాన పాట పాడుతున్నాను. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా
ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు. నువ్వు లేని నన్ను ఊహించలేను. నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా. తిల్లానా హే తిల్లానా హే తిల్లానా తింతనాన మోగిందిరో ఒళ్ళంత తిమ్మిరెక్కించేలా తందాన తానంటూ ఊగిందిరో ఊరంత తల్ల కింద ఏలా. ఇది భూలోకమో ఇంకో మాలోకమో, ఇది భాగోతమో ఇంత సంగీతమో. గరిగరి మగరి జని సపమ సరిగరి తిల్లానా హే తిల్లానా హే తిల్లానా ధీంతనాన మోగిందిరో వాళ్ళంత తిమ్మిరెక్కించేలా తందాన తానంటూ ఊగిందిరో ఊరంత తల్ల కింద ఏలా. వంశీ ఫస్ట్ సాంగ్లో ఫీల్ లేదు, జస్ట్ లైక్ దట్ అలా పాడేయడం కాదు. ఇలాంటి పాట నిజంగా అమ్మాయి ఎక్కడున్నా చేరాలి, అంత ఫీల్ అవ్వాలి మనం. సెకండ్ సాంగ్లో కూడా తిల్లానా పాట పాడారు కదా, ఆ స్వరాలు పాడారు. పాడినప్పుడు మీరు వాయిస్ వెనక్కి ఎందుకు లాగేస్తున్నారు? హై రేంజ్కి వెళ్ళేటప్పుడు వాయిస్ వెనక్కి లాగొద్దు, వాయిస్ కంట్రోల్ చేయొద్దు, లెట్ ఇట్ బి ఓపెన్. దాంతో మీ వాయిస్ కల్చర్లో డిఫరెన్స్ తెలుస్తుంది, అది రానివ్వద్దు. ఓకే సార్. యు ఆర్ ఎ గుడ్ సింగర్, దట్స్ వై ఐఎమ్ టెలింగ్. లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వంశీధర్, మ్యామ్ చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీరు ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు ఎంటైర్ సాంగ్ని చాలా తగ్గించి పాడారు మీరు. ఫస్ట్ సాంగ్ అవసరం లేదు, త్రో చేస్తూనే వాయిస్ని త్రో చేస్తూనే దాన్ని చక్కగా మలుచుకొని ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. అది మీరు సెమీఫైనల్స్కి వచ్చాక నేను చెప్పక్కర్లేదు, మీకు ఈ పాడికి అర్థమైపోయి ఉండాలి. సెకండ్ సాంగ్ కూడా అదే ప్రాబ్లం. మీకు చక్కటి గమకాలు పడతాయి, అన్నీ బాగుంటుంది. మీకు పైకి వెళ్ళినప్పుడు మీ వాయిస్ మీ చేతిలో ఉండదేమో అని ఒక ఫీలింగ్ ఉంది మీకు, దాన్ని తీసేయండి. అది లేకుండా అక్కడ కూడా చక్కగా పాడడానికి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు నా గొంతు నుండి క్లాసికల్ మ్యూజిక్స్, లైట్ క్లాసికల్ అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ విన్నారు. ఇప్పుడు విషాద గీతం కూడా విన్నారు. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు SMS చేయండి. నాకు ఓట్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి VAMSI వంశీ అని టైప్ చేసి 56006006కి SMS చేసి నన్ను ఆశీర్వదించండి. ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఆఖరి పాట వినబోతున్నాం. పాట పాడడానికి ఇక్కడికి వస్తున్న పార్టిసిపెంట్ కృష్ణారావు.
ఏ పాట సెలెక్ట్ చేసుకున్నారు? నేను ప్రాణం ఖరీదు సినిమా నుంచి జాలాది గారు రచించి చక్రవర్తి గారు స్వరపరిచి బాలు గారు పాడిన యాతమేసి తోడి అనే పాటను పాడబోతున్నాను. తర్వాత గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి భద్రాచలం కొండ అనే పాటను పాడబోతున్నాను. ఓకే అండి, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా ఊరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. పలుపుతాడు మెడలేస్తే పాడి ఆవురా, పసుపుతాడు ముడిలేస్తే ఆడదాయిరా. కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇస్తాది. బొట్టు పేగు తెగి పడ్డ రోజు తెలుసుకో, బొట్టు కాదు ఆడదనే గుణం తెలుసుకో. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా ఊరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ, కావాలా నీ కండ దండ. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటకుట మారే. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటకుట మారే. కొండ వీటి దొంగ మ్రోగించు వైభవంగా, సన్నాయిడోలు సమ్మేళంగా. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటకుట మారే. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటకుట మారే. బాగా పాడారు. చిన్న చిన్న లిరికల్ చేంజెస్ ఉన్నాయి. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా. చక్రవర్తి గారు చేసిన అద్భుతమైన పాటల్లో నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది. కరెక్ట్గా మీ వాయిస్ అన్నీ కరెక్ట్గా వాడుకున్నారు, బాగుంది. ఒకటి రెండు చోట్ల కొంచెం అటు ఇటు అయింది, పర్వాలేదు. రెండో పాట చెప్పక్కర్లేదు, బాగా పాడారండి. థ్యాంక్ యూ. మీకు గురువుగారు బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే దాని నుంచి మీరు బయటికి రావాలంటే తపస్సు చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణారావు లాగా సౌండ్ చేయాలి, పూర్తిగా ఆ వాయిస్ నుంచి ఆ కల్చర్ నుంచి బయటకు వచ్చి అంటే ఇక ముందు మీరు పాడబోయే అన్ని పాటలు ప్రైవేట్ సాంగ్సే అయి ఉండాలి. ఒరిజినాలిటీ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తుంది తప్పితే ఇంకేం లేదు. యు ఆర్ అ వెరీ గుడ్ సింగర్, యు ఆర్ డన్ అ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్.
నా అభివృద్ధిని మీరు ఆశించే వాళ్ళైతే, నేను ఇంకా మంచి పాటలు పాడాలి అని మీరు అనుకుంటే నాకు SMS చేయండి. దానికోసం ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRISHNA కృష్ణ అని టైప్ చేసి 56000606కి SMS పంపించండి. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్కి సంబంధించిన రిజల్ట్స్ నాకు తెలుసు, మా జడ్జెస్కి తెలుసు, మీకు కూడా తెలిసే లోపల మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమంలో పాల్గొని మొదటి ముగ్గురుగా నిలిచేటటువంటి విజేతలకి, మొదటి వాళ్ళకి 1,00,000 రూపాయలు, రెండవ విజేతకి 50,000, మూడో విజేతకి 25,000 బహుకరించడం జరుగుతుంది. అలాగే ఉషా కిరణ్ సంస్థ నిర్మించబోయేటటువంటి తదుపరి చిత్రాల్లో పాటలు పాడించే అవకాశం, ఈటీవీ సీరియల్స్లో కూడా పాటలు పాడించేటటువంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది ఈటీవీ ఎయిర్టెల్ సప్తస్వరాలు. ఈనాటి ఎయిర్టెల్ స్ట్రెప్సిల్స్ క్లియర్ వాయిస్ ఆఫ్ ద డేగా ఎంపిక కాబడ్డ గాయకుడు ప్రవీణ్. కంగ్రాచులేషన్స్. మాయ బజార్ బట్నీకొస్తే మాటేశా, చన్నపట్నం చైనా బజార్ షాపింగ్. ఇక్కడి నుంచి అంటే ఈ 6 నుంచి ప్రతి ఎపిసోడ్కి టెన్షన్ ఏంటంటే ఈ నిమిషం రిజల్ట్ అనౌన్స్ చేసే ఈ క్షణం. అయితే నేను ముందుగా చెప్పినట్టుగానే మేము ఎలిమినేట్ చేస్తున్నాము అంటే దాని అర్థం వాయిస్ మంచిది కాదు అని కాదు, మంచి గాయకుడు గాయని కాదు అని కాదు. ఈనాటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని న్యాయ నిర్ణేతల నిర్ణయం ప్రకారం SMSలను కూడా బేస్ చేసుకొని టాలీ చేసి చూస్తే నిజంగానే మనం ఒక మంచి సింగర్ని పోగొట్టుకుంటున్నావేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కలక మానదు. రేవంత్. సారీ రేవంత్. ఐ లవ్ యువర్ వాయిస్. యువర్ వాయిస్ ఇస్ ఆసమ్. నీ వాయిస్ మించిన వాయిస్ వీళ్ళ 6 కన్నా వీళ్ళ 5 కన్నా నీ వాయిస్ అని నాకు బాగా ఇష్టం. ఫ్రాంక్గా చెప్పు. ఐ లవ్ ఇట్. అదేంటంటే ఇంకో 2 ఎపిసోడ్స్ నెక్స్ట్ రాబోయే 2 ఎపిసోడ్స్లో నువ్వు లేవు అంతే. బట్ నేను ఇప్పటికే ఆల్రెడీ ఒక 3 మ్యూజిక్ డైరెక్టర్స్ నీ గురించి చెప్పాను. యూ విల్ గెట్ ఎనీ మూమెంట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ టు సింగ్ ఇన్ దేర్ ఫిల్మ్స్. ఓకే, అప్పుడే లైఫ్. ఇదంతా లైఫ్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ కాంపిటీషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాళ డేంజర్ జోన్లో 3 ఉన్నారు. మీరు, శ్రావణ్ భార్గవి, తేజస్విని, 3 ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మిస్టేక్ చేశారు. యాక్చువల్గా మీరు కొంచెం శృతి ప్రాబ్లం వచ్చింది. శ్రావణ్ భార్గవి మీకు వాయిస్ బ్రేక్ అయింది. శ్రావణ్ భార్గవి ఎలా పాడిందో తనకు తెలుసు, అక్కడక్కడ తనకు బ్రేక్ వచ్చింది. తేజస్విని ఇవాళ చాలా ఫ్లాట్గా పాడింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా మార్కులు ప్లస్ SMS మార్కులు కలిపి టాలీ చేసిన తర్వాత ఎవరు లీస్ట్ అన్న దాని మీదే తీసేయాల్సి వచ్చింది. అంత తప్పిస్తే మీ వాయిస్ బాగలేదనో మరో విషయం కాదు. మీరు బాగా గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఉచ్చారణ. మీకు రేంజ్ ప్రాబ్లం లేదు, అన్నీ బాగుంది. కొంచెం బేస్ వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి. ఉచ్చారణ బాగా దాని మీద శ్రద్ధ పెట్టండి. మంచి సింగర్ అవుతారు మీరు. మీ ఏజ్ పిల్లలందరికీ చెప్తున్నాను, నెంబర్ 1 అవ్వటమే గొప్ప కాదు, నెంబర్ 1కి దగ్గరగా ఉండటం కూడా గొప్పే. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు డిప్రెషన్లు ఇవన్నీ రావు. నెంబర్ 1 అవ్వటమే గోల్ కాదు, ఆ తర్వాత ఏం ఉండదు. నెంబర్ 1 అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనేది ముఖ్యం, దానికి దగ్గరగా ఉండటం ముఖ్యం, దానికి రీచ్ అవ్వటానికి దారిలో ఉండటం కూడా గొప్ప విషయం అది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ రేవంత్. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్.